రాజులకి, దేశాధిపతులకి, అధికారులకి మనము ఏ విధంగా లోబడవలసి ఉన్నది అనేటువంటి విషయాన్ని ఆలకించి ఉంటున్నాం. ఇక చివరగా లోక అధికారము విషయంలో ప్రస్తుతము క్రైస్తవులు అవలంబించాల్సినటువంటి విషయం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ప్రప్రథమముగా లోకములో ఒక రాజ్యముని ఏర్పాటు చేసి రాజుగా పరిపాలన చేసినటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటిది గడిచిన సందర్భంలో మనం ఆలకించాం. మొట్టమొదటగా బాబిలోనియా అనేటువంటి ఆ పట్టణము కట్టినటువంటి వ్యక్తి, ఆయన పేరు నిమ్రోదు అనేటువంటి విషయాన్ని మనం ఆలకించాం. ఇక ఆ తదుపరి చెప్పుకోదగినటువంటి విషయాలలో ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో యోసేపుకు ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి, యోసేపు పట్ల దేవునికి ఉన్నటువంటి కృపా దాక్షిణ్యమును బట్టి సమర్థుడు, యోగ్యుడు అని తన తదనంతరపు విశేషమైనటువంటి అధికారములు కలిగినటువంటి వాడుగా ఉంటాడు అని అంటూ హారమును తీసి తన మెడలో వేసి, ఇక మీదట ఇతడే మీ అధికారి, మీ అధిపతి, ఇతడు చెప్పినట్లుగా మీరు నడుచుకోవాలి, నేను సింహాసనంలో కూర్చుంటాను, యోసేపు నీవు పరిపాలన చేయుము అని చెప్పి అతనికి అధికారమును, పట్టమును కట్టడము జరిగింది. అంటే మొట్టమొదటగా అధికారికంగా సరే నిమ్రోదు విషయము అలా ఉంచితే, భక్తుడు, ప్రవక్త అయినటువంటి యోసేపును ప్రత్యక్షంగా చూస్తే ఫరో అధికారములో, అంటే రాజ్యాధికారములో ఉంచినట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. కానీ వాస్తవానికి దేవుడు యోసేపుకు ఇచ్చినటువంటి దర్శనాలను బట్టి దేవుడే యోసేపును ఐగుప్తు దేశం మీద అధికారినిగా ఉండునట్లుగా చేశాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోగలం. మరి ఆ పాత్రకతడు న్యాయం చేశాడా లేదా అనంటే సమర్థవంతంగా న్యాయము చేశాడు. ఇక రెండవదిగా తన పరిస్థితి ఏం కాబోచున్నదో తెలియనటువంటి బాల్య దశలో చెరపట్టబడి బబులోను దేశానికి తీసుకుపోబడినటువంటి భక్తులలో ఒక దానియేలు అక్కడ ఉన్నటువంటి ఆ బబులోను పరగణమునకు ముఖ్యమైనటువంటి మొదటి అధిపతిగా నియమించబడ్డాడు. అంటే విశేషమైనటువంటి అధికారము పొందుకున్నాడు. అతడు మరి ఆ పాత్రను పోషించాడా లేదనంటే పోషించాడు. పోషించుటను బట్టే మిగిలిన సిబ్బందికి అతని పట్ల ఈర్ష్యా ద్వేషములు కలిగాయి. చివరికి చంపుటకు కుట్ర చేశారు. కానీ దేవుడు అతనిని కాపాడాడు. ఇక దానియేలు తదనంతరపు స్థానములలో ఉండలాగున షడ్రకు, మెషకు, అబేద్నెగోలు కూడా ప్రభుత్వములో ఒక ముఖ్యమైనటువంటి అధికారులుగా వారు రాజ్యమును చేశారు, అంటే పరిపాలన చేశారు. ఇక దావీదు సంగతి
మనకు తెలిసిందే. ఉజ్జియా లాంటి భక్తుల సంగతి మనకు తెలిసిందే. ఇన్ని విషయాలు మనకు తెలుసు. అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే నిమ్రోదు అంటే ఇప్పుడు ఇక్కడ మంచివారి విషయంలోనైనా చెడ్డవారి విషయంలోనైనా దేవుని యొక్క పర్మిషన్ లేకుండా ఏది జరగదు అనేటువంటి విషయాన్ని మనం బండగుర్తుగా ముందుగా మదిలో గుర్తుంచుకోవలసినటువంటి విషయం. నిమ్రోదు రాజ్యం చేశాడు అంటే దేవుడు అవకాశము ఇచ్చాడు. ఇలా ఇందాక చెప్పుకున్నటువంటి భక్తులందరి విషయంలో కూడా దేవుడు అవకాశము ఇచ్చాడు. కొన్ని సందర్భాలలో ప్రోత్సహించటం కూడా జరిగింది. అయితే ఇందులో మోషే అనేటువంటి భక్తుణ్ణి మనము చూసినట్లయితే అతనికి మొదటగా రాజు అయ్యేటువంటి అవకాశం వచ్చింది. పరిపాలన చేసేటువంటి అవకాశము తనకు వచ్చింది. కానీ ఆయన భావించింది ఏమిటి అనంటే దేవునికి ఒక సంకల్పము ఉంది, దానిని నెరవేర్చుటకై క్రీస్తు దక్షత కలిగి ఉన్నాడు. దేవుని సంకల్పము క్రీస్తు దక్షత ఒక కోణములో కనబడుచున్నది. ఫరో వారి వారసత్వపు పరిపాలన మరో కోణములో కనిపిస్తున్నది. దీనికి దానికి పొంతన లేదు. కాబట్టి ఈ అల్పకాలము ఉండేటువంటి పాప భోగములను అనుభవించుట కంటే, ఈ తుచ్చమైనటువంటి కోరికలు సుఖాలు అనుభవించుట కంటే క్రీస్తు ఏ విషయంలోనైతే దక్షత కలిగి ఉన్నాడో దాని విషయంలో నేను నా వంతుగా పాటుపడి అవసరమైతే ప్రాణము పెట్టుటకైనను నేను సిద్ధము అని ఆయన శపథం చేసుకున్నాడు. ఒక తీర్మానము, ఒక నిర్ణయము, ఒక కట్టుబాటు కలిగి ఉన్నాడు ఆయన. ఇప్పుడు దానియేలుని మోషేను పోల్చటానికి వీల్లేదు, యోసేపుని మోషేను పోల్చటానికి వీలు లేదు. వారు వారి వారి పరిస్థితులలో దేవుడు వారిని ఏ విషయంలోనైతే వారి అంతరంగములను బట్టి ప్రోత్సహించాడో ఆ ప్రోత్సాహములను బట్టి వారు వారి పాత్రలను పోషించారు. భక్తులుగా రాణించారు, ప్రజానాయకులుగా రాణించారు. అయితే ఇక్కడ మోషే విషయంలో ఒక విభిన్నమైనటువంటి పాత్ర మనకి కనబడుతుంది. అతడు నాకు రాజ్యం వద్దనుకున్నాడు, ఆయన వారసత్వం వద్దు అనుకున్నాడు, అధికారము వద్దు అని అనుకున్నాడు. దాన్ని కాదని ఆ దేశాన్నే విడిచిపెట్టి ముక్కు ముఖము తెలియనటువంటి అనామక దేశములోనికి ప్రాంతములోనికి అతడు వెళ్ళిపోవటము జరిగింది. ఆ సందర్భం మనము ఎరిగినటువంటి వారం, అనేక సందర్భాలలో ధ్యానించినటువంటి వారం. అయినా మరొకసారి చదువుకొని ముందుకు వెళదాం. అపోస్తలుల హెబ్రీలో రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీలో రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. మోషే పెద్దవాడు అయినప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో
శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనక అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను అని అన్నాడు. అంటే ఇక్కడ మనకేం కనబడుతున్నది? ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకుంటే ఆయనకు వచ్చేటువంటి లాభం ఏంటి, ప్రయోజనం ఏంటి? ఫరోకు వారసుడవుతాడు ఆయన. ఓకే, తదనంతరము మోషే ఫరో అయ్యేవాడు. మోషే ఫరో అయ్యేటువంటి వాడు, ఐగుప్తు దేశాన్ని పరిపాలించేటువంటి వాడు, పరోక్షంగా ప్రపంచాన్ని శాసించేటువంటి వాడు. అలా కాకుండా ముందుగా దక్కబోయేటువంటి బహుమానమునందు దృష్టి కలిగి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని పిలిపించుకోవటానికి ఇష్టపడలేదు, వారసత్వాన్ని కోరుకోలేదు. అంటే ఇప్పుడు నేరుగా మనం మాట్లాడుకుంటే రాజకీయము వద్దనుకున్నాడు ఆయన. మోషే రాజకీయము వద్దు అని అనుకున్నాడు. అందులో మొదటగా అతడు మెన్షన్ చేసినటువంటి మాట ఏంటి? రాజకీయంలో పాపభోగము ఉండటానికి అవకాశం ఉంది. ఓకే, రాజకీయంలో పాపభోగము ఉండేటువంటి అవకాశం ఉంది కనుక అలాంటిది నాకు వద్దు అని అనుకున్నాడు. అయితే వద్దు అని అనుకున్నటువంటి మోషేను దేవుడు ఏం చేశాడు? నా రాజ్యమునకు న్యాయాధిపతిగా నాయకుడుగా ఉండు అని చెప్పి మరీ వెంటబడి పిలిచి ఏర్పాటు చేయటము జరిగింది. వెంటబడి అని అంటే ఆయన మానాన ఆయన గొర్రెలం కాసుకుంటా ఏదో రాళ్ళెంబడి రప్పలెంబడి చెట్లెంబడి తిరుగుతూ ఉంటే మరీ అగ్ని రాజబెట్టి అక్కడ నుండి స్వరంతో పిలిచి నేను నిన్ను ఇదిగో ఇలా ఏర్పాటు చేసుకుంటున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక ఆ సంభాషణ అంతా మీకు తెలిసింది. వద్దు మొర్రో అని ఈయన ముట్టుకున్నాడు. లేదురా నీవే దానికి న్యాయం చేయగలవు అని చెప్పి ఆయన గట్టిగా హెచ్చరించాడు. నేను నత్తివాడను అని అన్నాడు. అయినా పర్వాలేదు, నీకు బదులుగా నీ అన్న మాట్లాడతాడు అని అన్నాడు. అయ్యా నీకు కావలసినటువంటి వారిని నువ్వు చూసుకో అని అన్నాడు. ఇక ఎక్కువ తక్కువ మాట్లాడకు, నేను చెప్పినట్టుగా నడుచుకో అని చెప్పి దేవుడు హెచ్చరించాడు. తద్మూలముగా మోషే ఇశ్రాయేలీలకి నాయకత్వము వహించాల్సి వచ్చింది. అంటే దాన్ని మరో కోణంలో చెబితే రాజకీయము చేయాల్సి వచ్చింది. వద్దు అనుకున్నటువంటి రాజకీయాన్ని దేవుడు చేయుము అని చెప్పి చేయించటము జరిగింది. అయితే ఆ రాజకీయము ఆరోగ్యకరమైనటువంటి రాజకీయం. మోషే చేసింది ఆరోగ్యకరమైనటువంటిదా అనారోగ్యకరమైనటువంటిదా? ఆరోగ్యకరమైనటువంటిది కదా. అయితే ఆరోగ్యకరమైనటువంటి రాజకీయము చేసినటువంటి వారి విషయంలో దేవుడు తన యొక్క సహాయ సహకారాలు ఇచ్చాడు, తన కృపను ఉంచాడు. వారు నీతిమంతుల జాబితాలో ఎంచబడ్డారు. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇదంతా కూడా క్రీస్తుకు ముందు, అంతేనా? ఇవన్నీ కూడా క్రీస్తుకు ముందు. నిమ్రోదైనా, మోషే అయినా, సమూయేలైనా, దావీదు అంటే సంసోను కూడా ప్రస్తావించవచ్చు. సంసోనైనా, దావీదైనా, ఉజ్జియా అయినా, మరి ఇతరత్ర కొంతమంది భక్తులు
ఉన్నారు. వాళ్ళందరి విషయంలో మంచివారు, మంచి రాజకీయాలు చేసినటువంటి వారు ఉన్నారు, చెడ్డవారు, చెడ్డ రాజకీయాలు చేసినటువంటి వారు ఉన్నారు. అయితే ఇదంతా క్రీస్తుకు పూర్వం. ఇప్పుడు ఏదైనా కూడా క్రీస్తు అనేటువంటి ఒక వ్యక్తి ఒక మైల్ స్టోన్గా మనకి ఉంటాడు, ఒక మిడ్ పాయింట్గా అతడు మనకి పెట్టబడ్డాడు. క్రీస్తుకు ముందు ఉన్నటువంటి చరిత్ర, క్రీస్తుకు తదనంతరము ఉన్నటువంటి చరిత్ర. మనం క్రిందటి పాఠంలో మాట్లాడుకున్నట్లుగా 4 మహాసామ్రాజ్యాలు అశూరుతో కలుపుకుంటే 5 సామ్రాజ్యాలు, అవి క్రీస్తుకు ముందు. బ్రిటిష్ మహాసామ్రాజ్యమును గురించి మనం మాట్లాడుకుంటే అది క్రీస్తుకు తదనంతరం. క్రీస్తు తదనంతరము బ్రిటిష్ అంటే క్రైస్తవులు అనబడేటువంటి వారికి దేవుడు ఇచ్చినటువంటి ఒక చక్కని అవకాశాన్ని వారు దుర్వినియోగము చేశారు, ఒక మచ్చ తీసుకొచ్చారు. క్రైస్తవుల పరిపాలనని ఎవరైనా ఇష్టపడ్డారా అండి? లోకంలో ఎవరు ఇష్టపడలేదు. అంటే క్రైస్తవులు అంత దుర్మార్గులు అని చెప్పకనే చెప్పుకున్నారు, ఆ సాక్ష్యము ఇచ్చుకున్నారు. సరే, అది విషయాన్ని పక్కకు పెట్టండి. అది నేడు రాజకీయాలు చేయాలనుకుంటున్నటువంటి వారికి ఒక హెచ్చరిక లేదా ఒక పాఠం. ఎదిగో చూడు ఒకసారి అని చెప్పినట్టుగా మన ముందు ఉన్నటువంటి ఒక నిదర్శనం. ఇకపోతే క్రైస్తవులకి బిగ్ బాస్ ఎవరు? యేసు ప్రభుల వారు, అంతే కదా. క్రైస్తవులకి బిగ్ బాస్. అట్లానే బ్రిటిష్ పరిపాలనకి ఆయనకు ముడిపెట్టకండి. పరిపాలన చేసినటువంటి వారు క్రైస్తవులు అనబడినటువంటి వారే తప్ప నిజానికి వారు క్రైస్తవులు కారు. ఇది బండగుర్తు. ఈ మాట అంటే అంత సినిమా లేదనుకోండి, ఈ మాట ఇలా అంటున్నారు అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళకి ఎవరైనా చెప్పినా పర్వాలేదు కదా. నిజం. ట్రంప్ క్రైస్తవుడు అంటే ఎవరైనా ఒప్పుకుంటారండి? అసలు ఒక్క విలువ, ఒక మంచి లక్షణం అతనిలో మనకి కనబడుతుందా? అలాంటప్పుడు క్రైస్తవుడు రాజ్యం ఏలుచున్నాడని ఎలా అంటారు? సిగ్గుపడాల్సినటువంటి విషయం అది. సరే, అది పక్కకు పెట్టండి. క్రైస్తవ్యమునకు ఆద్యుడు, విశ్వాసమునకు కర్త, విశ్వాసములో నడిపించేటువంటి వ్యక్తి క్రీస్తు యేసుల వారు మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి, చేసినటువంటి క్రియలను బట్టి ప్రజలకు బాగా నచ్చాడు ఆయన. అందుని బట్టి వారందరూ కూడబలుక్కొని ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమిటా నిర్ణయం అనంటే, ఎవరెవరో పరిపాలిస్తున్నారు కానీ మనకు తిండి లేదు, బట్ట లేదు, అంటే విద్య లేదు, వైద్యం లేదు అన్నట్టుగా మనకు సౌకర్యములు కల్పించేటువంటి వారు లేరు. ఇతడైతే ఉచితముగా మనకు కావలసినటువంటి సౌకర్యములన్నింటినీ అందిస్తున్నాడు. ఏ అధికారము లేకుండానే ఇన్ని చేస్తున్నటువంటి వ్యక్తి ఒకవేళ గనక అధికారములో ఉంటే, మనకు రాజుగా ఉంటే మరెన్ని సౌకర్యములు కల్పించటానికి అవకాశం ఉంటుంది, మరెంత మేలు మనకు చేసేటువంటి అవకాశం ఉంటుంది అని మాట్లాడుకొని, రేపటి దినమున మనమందరము, అంటే రేపు అని చెప్పి ప్రత్యేకంగా అక్కడ ప్రస్తావించలేదు, కానీ ప్రభువుల వారికి అర్థమైంది వారు ఏం చేయబోతున్నారు అనేటువంటి విషయం. అంటే మొత్తానికి
క్రీస్తుకు పట్టాభిషేకం చేయటానికి వారు తీర్మానం చేసుకున్నారు. ఆ విషయమును ఎరిగినటువంటి యేసు ప్రభుల వారు ఏం చేశారు? మీరొకసారి ఆలోచించండి. అధికారము లేకుండానే అంత చేసినటువంటి యేసు ప్రభుల వారు నిజంగా అధికారములో ఉంటే ఇంకా ఎక్కువ చేయటానికి అవకాశం ఉంటుంది కదా. ఆలోచించండి. ఇక్కడ ఒక మాట పరిపాటిగా మాట్లాడుతూ ఉంటారు. యేసుకు ఉన్నటువంటి సమయం చాలా తక్కువ. 3.5 సంవత్సరాలలో తనకు అప్పగింపబడినటువంటి పనులని తాను పూర్తి చేయటానికే సరిపోయింది. ఇక్కడ నేను అంటున్నాను, దేశ ప్రజల సౌలభ్యము కోరి దేవుడు 33.5 కాకుండా 66.5 ఇస్తే నష్టమేమున్నది? మరింత ఎక్కువ ఆయుష్నిచ్చి మరింత ఎక్కువగా అతని చేత పరిపాలన చేయిస్తే నష్టమేమున్నది? ఏమండి, ఇంకెక్కువ కాలం ఉండి ఎక్కువ పరిపాలన చేయించవచ్చు కదా. ఆ అవకాశం లేదా? దేవుడు అలా చేయలేడా? చేయగలడు. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి, అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము ఒకటి ఉంటుంది. అంటే అంత పాత్ర పోషించినటువంటి యేసే రాజుగా ఉంటే ఇప్పుడు ఎలా ఉంటుంది? ఏం జరుగుతుంది అనంటే అన్నీ తానై చేయవలసి ఉంటుంది. ఇప్పుడు అన్నం పెట్టాలి, స్వస్థతనివ్వాలి, వస్త్రమునివ్వాలి, గూడునివ్వాలి, అన్నీ ఇవ్వాలి. ఇక వీళ్ళేం చేస్తారు? మీరేం చేస్తారు? ఏమీ చేయరు. అంటే ఏమీ చేయరు మీన్స్ ఇక వీళ్ళు ఏం చేయాల్సినటువంటి అవసరత ఉండదు. ఇప్పటికే మనకు ఈ రేషన్ ఫ్రీ, పెన్షన్, ఇల్లు, ఇలా కొన్ని పథకాలు గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఇవ్వటం మూలంగా ప్రజలు బద్ధకస్తులవుతున్నారు అనేటువంటి ఒక వాయిస్ ఉంది. ఇక్కడ క్రీస్తే అన్నీ ఇచ్చిన తర్వాత మీరు క్రైస్తవులుగా బ్రతకండి అంటే, మీరు విశ్వాసులై ఉండండి, బాప్తిసం తీసుకోండి అని అంటే ఎవరికైనా ఏమైనా అభ్యంతరం ఉంటుందా? అదేందయ్యా, ఇంకా మీరు ఏం చేయమన్నా చేస్తాము అనేటువంటి దృక్పథంలోనికి వస్తారు. అంటే తాను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇక వారు ఏ విషయంలో ఆలోచించాల్సినటువంటి అవసరత లేకుండా, భయపడాల్సినటువంటి అవసరత లేకుండా అన్నీ నేను అన్నట్లుగా తాను ఉండి చేసినట్లయితే ఆ విశ్వాసమునకు, ఆ భక్తికి, ఆ జీవితానికి అర్థము ఉండదు. అంటే దానికి విలువ ఉండదు. గనుక ఆ కోణంలో ఒక ఆలోచన అయితే, ఇక నిజంగానే రాజైతే ఇప్పుడు తాను దేనిలో బిజీగా ఉండాలి? దావీదు ఎందులో బిజీగా ఉన్నాడు? సంసోను ఎందులో బిజీగా ఉన్నాడు? సౌలు ఎందులో బిజీగా ఉన్నాడు? ఉజ్జియా ఎందులో బిజీగా ఉన్నారు? అంటే పరిపాలన పరమైనటువంటి పనులలోనే గడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.
లేదు యుద్ధాలు లేకుండా చేయొచ్చు కదా, శాంతిని సంపూర్ణముగా ఏర్పాటు చేయొచ్చు కదా అని అంటే మనం గతంలో చెప్పుకున్నట్టుగా అదంతా కూడా యాంత్రికము అయిపోతుంది. గనుక ప్రజలకి ఒక అవకాశము, ఒక ఆలోచన, ఒక పరీక్ష ఇవ్వాలి అనేటువంటిది ఒకటైతే, ఆయన రాజకీయాలలోనికి వస్తే ఆ రాజ్యంలో సహజంగానే ఉండేటువంటి పోటీలను బట్టి, ఆ రాజ్యంలో సహజంగానే ఉండేటువంటి భిన్నమైనటువంటి అభిప్రాయాలను బట్టి క్రీస్తు వాటిలో తలమునకలవుతే, దావీదును ఒక షిమి ఎలాగనైతే మాట్లాడాడో యేసు ప్రభుల వారి విషయంలో కూడా ఎవడో ఒకడు ఏదో ఒక విధంగా నోరు పారేసుకోకపోడు. గనుక ఇలాంటివన్నీ కూడా కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. అంతిమంగా దేవుని సంకల్పము వేరు, నేను నెరవేర్చాల్సింది వేరు. గనుక దానికి గండి పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఏం చేశాడు? యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనము. యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనం. రాజుగా చేయుటకు వారు వచ్చి తనను బలవంతముగా పట్టుకొనబోచున్నారని అని అంటున్నాడు. అంటే చూసి అది మామూలు ఆలోచన కాదట. ఒకసారి అడిగి చూద్దామన్న ధోరణిలో లేరట. మరి పట్టుకొని కుర్చీలో కూర్చుండబెట్టి, దండేసి, శాల్వా గప్పి, కిరీటం పెట్టి, అయ్యా నువ్వే మా రాజువి, మీరే మమ్మల్ని పరిపాలించండి అని చెప్పి బలవంతం చేయబోచున్నారు అని యేసు ఎరిగి మరలా కొండకు వారికి కనబడకుండా ఒంటరిగా వెళ్ళెను. అంటే వారి ఆలోచనని ఏం చేశాడు? దెబ్బతీశాడు, తృణీకరించాడు. అంటే యేసయ్యకి ఏం అవ్వటానికి ఇష్టం లేదు? ఈ లోక సంబంధమైన రాజు అవ్వటానికి ఇష్టం లేదు. ఈ క్లారిటీ మనకు ఉండాలి, స్పష్టత మనకు ఉండాలి. ఈ లోక సంబంధమైనటువంటి అధికారి లేదా రాజు అవ్వటానికి ఇష్టం లేదు, రాజకీయము చేయటానికి ఇష్టము లేదు. ఎందుకు అంటే ఇంతసేపు మనం ఆలోచించుకున్నట్టుగా ఆయన పిలాతు ముందు నిలబడినప్పుడు చెప్పిన మాటలు మనకు తెలుసు. నువ్వు రాజువా? ఇప్పుడు వీళ్ళు రాజుగా చూస్తేనేమో కనబడకుండా కొండకెళ్ళిపోయాడు. పిలాతు నువ్వు రాజువా అని అంటే ఎస్ ఐ యామ్ అని అన్నాడు. నేను రాజును అని అన్నాడు. పిలాతుకు ఒక క్షణం ఏమనిపించిందో తెలియదు, కానీ అతడు తప్పు మాట్లాడాడనో లేదా ఇది నేరపూరితమైనటువంటి మాటనో పిలాతుకి అనిపించలేదు. నేను రాజును అనడానికంటే ముందు ఆయన చెప్పిన మాట, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. అమ్మయ్య, పిలాతుకు అప్పుడు క్లారిటీ వచ్చి ఉంటుంది. నాకైతే సమస్య లేదు. మా కైసరుకు వ్యతిరేకమైనటువంటి మాట అయితే కాదు. ఇక ఆయనప్పుడు దీన్ని పాటించుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యమును కోరలేదు, కానీ పరలోక సంబంధమైనటువంటి రాజ్యమును కోరుతున్నాడు. పరలోక సంబంధమైనటువంటి రాజ్యమునకు రాజుగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఎవరు? మన నాయకుడు, మన మార్గదర్శి. ఇది గుర్తుంచుకోవాలి. మన మార్గదర్శి పరలోక సంబంధమైనటువంటి రాజ్యమునకు రాజుగా ఉండటానికి ఇష్టపడ్డాడు. గనుకనే ఆయన
మరణించి తిరిగి లేచిన ఆ మాటకు వస్తే ముందు నుండే అని చెప్పుకోవాల్సి ఉంటుంది. సరే, ఆ సంఘటన నుండి ఆయన రాజ్య పరిపాలన చేస్తూనే ఉన్నాడు. అది ఈ కంటికి బాహ్య నేత్రములకు అంతగా కనబడుతుంది కానీ స్పష్టత ఉండదు. మనోనేత్రములకి కనబడుతుంది. ఇప్పుడు మన రాజు ఎవరు? మోదీనా? అంటే మన రాజు యేసు ప్రభుల వారు. మన రాజ్యము పరలోక సంబంధమైనటువంటిది. మన పౌరస్థితి పరలోకమునందు ఉన్నది. ఈ రాజ్యములో మనమున్నాం. ఈ రాజ్యములోని సభ్యుడవుగా, ఈ రాజ్యములోని వ్యక్తిగా దేవుని సంకల్పమును ఎరిగిన వాడవైతే నీ బాధ్యత ఏమిటి? నీ లక్ష్యం ఏమిటి? నీవు చేసుకోవలసినటువంటి ఇష్టము ఏంటి? నీవు ఏ విషయంలో ఆరాటపడాలి? ఏ విషయంలో నీవు పోరాటము చేయాలి? ఇది మనం బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అసలు అందరూ రాజ్యము, రాజకీయము, పరిపాలన అని చాలా దూరం వెళ్తున్నారు కానీ ఏది ఈ లోక సంబంధమైనటువంటి దానిలో వెళుతున్నారు. కానీ ఒకవేళ వెళితే ఈ లోకంలో నువ్వు సర్పంచో, కార్పొరేటర్వో, ఎంపీటీసో, జడ్పీటీసో, ఎమ్మెల్యేవో, మినిస్టర్వో, ఎంపీవో అవటానికి అవకాశం ఉండొచ్చు. లాస్ట్కి ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు. కానీ పరలోకములో నీకు కనీస స్థానము దక్కుతుందా? మన పౌరస్థితి పరలోకమునందు ఉన్నది అన్నాం కదా, అందులో సభ్యత్వం నీకుందా? ఇప్పుడు ప్రస్తుతము సర్లో, అంటే ఈ ఓటర్ సంబంధించినటువంటి దాంట్లో పేరు నమోదు చేసుకోవాలి. ఒకవేళ ఓటర్ కార్డులో కనుక నీ పేరు లేకపోతే రేపటి భవిష్యత్తులో నీ పౌరసత్వమే ఎగిరిపోయేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి హెచ్చరికలు పరోక్షంగా వస్తున్నాయి. నీ పౌరసత్వం కొట్టివేయబడితే ఈ దేశములో నుండి వెలివేయబడవచ్చు, లేదంటే తృతీయ శ్రేణిలో నువ్వు బ్రతకాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. ద్వితీయ కూడా కాదట, తృతీయ శ్రేణిలో నువ్వు బ్రతకాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. మరి ద్వితీయలో ఎవరుంటారు? ఎవరైతే ఇప్పుడు సో అండ్ సో దళితులు అని చెప్పబడుచున్నారో, అనగారిన వర్గము అని చెప్పబడుతున్నారు, ఇది వరకు ఉన్నటువంటి వారి పరిపాలనలో ఏం పరిపాలన? మనువాదపు పరిపాలనలో వీరి స్థానం ఏంటి? పాదముల యొద్ద పడి ఉండాలి. మీ ఇష్టములకంటూ తావు లేదు. మేము చేయమన్న పనులు చేయాలి, కట్టుకోమన్న వస్త్రం కట్టుకోవాలి. దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే వస్త్రాలు వద్దంటే కూడా ఇప్పుకొని తిరగాలి. మీకు తెలుసా, ఆ కాలములో స్త్రీల ఒంటి మీద వస్త్రం ఉండేది కాదు. ఒకవేళ ఎవరైనా వస్త్రం కట్టుకోవాలి, కప్పుకోవాలనుకుంటే దానికి పన్ను కట్టాలి. దాన్ని ఎదిరించినట్లయితే రొమ్ములు కోసేసేటువంటి వారు, శిక్ష. అలా ఆహుతులైపోయినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. మరలా అలా ద్వితీయ తృతీయ స్థానములో ఉండేటువంటి అవకాశము ఉంటుంది అని కొంతమంది విశ్లేషణ. ప్రియులారా, అలాంటి మాటలు వచ్చేసరికి ఇప్పుడు చాలామంది తాపత్రయపడుతున్నారు. ఏమని? సర్లో నా పేరును నమోదు చేసుకోవాలి, నేను నింపుకోవాలి, లేదంటే సంబంధిత బిఎల్ఓల సంథింగ్ ఎవరు ఉన్నారు కదా బాధ్యులు, వాళ్ళను కలవాలి. ఈ అంగన్వాడీ టీచర్లకి, రకరకాల వ్యక్తులకు ఆ బాధ్యతలను అప్పగించారు కదా, వాళ్ళని కలవాలి, నా పేరు నమోదు చేయించుకోవాలి, ఆ పత్రాలన్నీ
నింపాలి, లేదంటే ఆన్లైన్లోనైనా అప్లై చేసుకోవాలి అని చెప్పి అందరూ ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ నిన్ను ద్వితీయ తృతీయ స్థానంలో పెడతారు లేదా వెలివేస్తారు అనేటువంటి మాటకు నువ్వు ఇంత తాపత్రయపడుతున్నావు, ఇంత ఆరాటపడుతున్నావు కదా, కానీ పరలోకపు పౌరసత్వము నాకు ఉన్నదా, అందులో నా పేరు నమోదవుతున్నదా, అసలు అందులో నా పేరు ఉన్నదా అని నువ్వు ఆలోచిస్తున్నావా? నీ పేరును దఖలు చేసుకోవటానికి నువ్వు చేస్తున్న ప్రయత్నం ఏంటి? అంటే అసలు పరలోక స్పృహ లేనటువంటి వారు, పరలోకములో నేను ఉంటానా, నా పేరు ఉంటుందా అనేటువంటి ధ్యాస లేకుండా ఇక్కడి రాజ్యము, ఇక్కడి రాజ్యాధికారము, ఇక్కడి రాజకీయాల విషయంలో వీరు చాలా చొరవ తీసుకోవటం అనేటువంటిది జరుగుతున్నది, ఆరాటపడటం అనేటువంటిది జరుగుతుంది, ప్రయత్నం చేయటం అనేటువంటిది జరుగుతున్నది. జబదయి కుమారులు వాళ్ళమ్మ ఒక రాజకీయ నాయకుడిని కలిసింది. ఆయన పేరు యేసయ్య. ఏ రాజకీయం అది, ఆ క్లారిటీ ఉండాలి. పదాలు వాడగానే కలిపేయకూడదు. ఏమండి, ఆ రాజును కలిసింది. కలిసి, అయ్యా మీ రాజ్యంలో నా పిల్లలకి సభ్యత్వం ఇవ్వండి అని అన్నది. అదే కదా ఓరల్గా. ఏ రాజ్యములో ఆమెకు తెలుసు, ఈ రాజ్యం కైసరు వశంలో ఉన్నదని ఆమెకు తెలుసు. కానీ యేసయ్య ఏ రాజ్యమునకు ఓనర్ అని తెలుసు? పరసంబంధమైనటువంటి రాజ్యమునకు రాజు అని తెలుసు. గనుక వెళ్ళి, అయ్యా నీ రాజ్యములో నా పిల్లలకి పౌరసత్వాన్ని ఇవ్వండి అని అడిగింది. ఏది గొప్ప విషయం చెప్పండి? సర్పంచ్ గొప్పనా, ఆ తల్లి గొప్పనా? ప్రైమ్ మినిస్టర్ గొప్పనా, ఆ తల్లి గొప్పనా? ఆ తల్లే గొప్ప. అయితే అప్పుడు యేసయ్య చెప్పాడు, అది నా వశములో లేదు. నేను ఎలాంటి వాడనంటే ఫరో కింది యోసేపు లాంటి వాడను. అంతే కదా. అది తండ్రి వశములో ఉన్నది, అనగా దేవుని వశములో ఉన్నది అని కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చి మత్తయి సువార్త 20వ అధ్యాయము, మత్తయి సువార్త 20వ అధ్యాయము 25వ వచనము. యేసు తన యొద్దకు వారిని పిలిచి అన్యజనులలో జాగ్రత్తగా గమనించాడు, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియను. అంటే అన్యజనుల పరిపాలన ఎలా ఉంటుందో మీకు తెలియను అని అన్నాడు. వారికంటే గొప్పవారు అన్యజనులలో పరిపాలన, ఇప్పుడు మనల్ని పరిపాలించేటువంటి వారు ఎవరు? మనకంటే గొప్పవారు. ఏ విషయంలో? ధనంలో గొప్పవారై ఉండొచ్చు, పరపతిలో గొప్పవారై ఉండొచ్చు, లంగతనంలో గొప్పవారై ఉండొచ్చు, దొంగతనంలో గొప్పవారై ఉండొచ్చు. ఏమండి, ఇంకా రకరకాలైనటువంటి వాటి విషయంలో గొప్పవారై ఉండొచ్చు. ఈ గొప్ప అనే పదాన్ని నేను ఎందుకు వాడుచున్నానంటే, లోక పాపము దేవుడు గొప్పదని చదువుకున్నాం మనం అది కదా. ఆ కోణములో గొప్పవారు, అలాంటి గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియను. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, 98% ఇదిగో ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి విధానంలో ఈ లోక అధికారులు ఉండొచ్చు. ఎక్కడైనా 1 లేదా 2% మంచివారు కూడా ఉండొచ్చు. కానీ ప్రస్తావన ఎప్పుడైనా కూడా
ఈ మెజారిటీని దృష్టిలో పెట్టుకొని మాట్లాడటం అనేటువంటిది జరుగుతుంది. ఒకరిద్దరు ఎవరైనా నిజాయితీగా రాజకీయం చేయాలి అని అనుకున్నా కూడా వారు ఎక్కువ కాలము మనలేరు, ఇముడలేరు. అందులో వారిని ఉండనివ్వరు, నెగలనియ్యరు, సాగనియ్యరు. కనుక అలాంటి వారు ఉండటం అనేటువంటిది ఈ లోకంలో కష్టం. వారు చర్చీలకు వచ్చిన, ప్రార్థనలో పాల్గొన్న వారి వంత పాడితేనే నెగులుతారే తప్ప లేదంటే నెగలలేరు. అంటే తప్పుకు మద్దతిస్తూ చర్చికి వచ్చి దేవా పరిస్థితి మీకు తెలుసు గనక నన్ను క్షమించండి అని అడుగుచూ రాజకీయాలు చేస్తున్నటువంటి వారు ఉండకపోరు. కానీ అలాంటిది ఏ మేరకి దేవుడు అంగీకరిస్తాడు అనేటువంటిది మరలా ఆలోచించాల్సినటువంటి విషయం. గనుక జాగ్రత్తగా మనం గమనించినట్టయితే ఇదిగో ఈ లోకపు అధికారులలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురు అని చెప్పి కిందికి వెళితే ఏమంటున్నాడు? మీలో అలాగున ఉండకూడదు. అంటే మీరు అలా ఉండకూడదు అంటే దాని అర్థం ఏంటి? గొప్పవారని మీరు అధికారం చేయాలని మీరు అనుకోకూడదు. గొప్పవారని అధికారము చేయాలని మీరు అనుకోకూడదు. ఏ అధికారము? ఈ లోక అధికారము చేయాలని మీరు అనుకోకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. ఇక్కడ జాగ్రత్తగా చెప్తున్నటువంటి మాట, లోకములో గొప్పవారైతే అధికారం చేస్తారు, క్రైస్తవ్యములో గొప్పవారైతే పరిచారం చేస్తారు అంటున్నాడు. క్రైస్తవులు ఇప్పుడు పరిచారము చేయాలా, అధికారము చేయాలా? అంతే, సింపుల్. క్రైస్తవులు లోకములోని అధికారులు వారి మీద, లోకములోని గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియను. మీలో అలాగుండకూడదు అన్నప్పుడు అది కొట్టేస్తున్నాడు. పాత నిబంధనను కొట్టేసినట్టుగా అది కొట్టుడు పోతున్నది. మీరు అలాగున ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. అట్లా కాదండి. ఇప్పుడు మా దేశం అంతా క్రైస్తవ దేశమే అనుకో, 100% ప్యూర్ క్రిస్టియానిటీ. మరి ఇప్పుడు వాళ్ళను ఎవరు ఏలాలి అంటే వాళ్ళకు సౌకర్యాలు కల్పించేటువంటి విషయంలో కొన్ని ఉంటాయి కదా, అధికారికంగా నిర్వర్తించాల్సినటువంటి వాళ్ళను ఎవరు పరిపాలించాలి? పదివేల మంది సంఘముగా కలిగినటువంటి మొదటి శతాబ్దపు క్రైస్తవ్యాన్ని ఎవరు పరిపాలించారు? వారిని వారే పరిపాలించుకున్నారు. దానికి నాయకుడు ఎవరప్పుడు? పేతురు. అలా అయినప్పుడు నువ్వు ఆలోచించుదులే, దేశమంతా క్రైస్తవ దేశం అయినప్పుడు నువ్వు పరిపాలించుదులే. జాగ్రత్తగా ఆలకించండి. క్రైస్తవ్యంలో సమస్య వస్తే అన్యుల యొద్దకు వెళ్ళొచ్చా? ఆ విషయంలో కొరింథీ పత్రికలో కుండబద్దలు కొట్టినట్టు చెప్తాడు. నీకు సిగ్గు అనిపించదా అని కూడా మాట్లాడాడు. కానీ దురదృష్టవశాత్తు క్రైస్తవ సంఘాలలో నెలకొని ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారం చేయండి అని చెప్పి అన్యుల యొద్దకు వెళుతున్నటువంటి పరిస్థితి. నిజంగా నువ్వు క్రైస్తవుడవైతే దేవదూతలకు తీర్పు తీర్చగలిగేటువంటి యోగ్యతలో ఉన్నటువంటి వాడు నీవు. అలాంటప్పుడు ఈ లోకములోని సంగతుల విషయంలో నీకు తీర్పు తీర్చడానికి అధికారం లేదా అని అన్నాడు. అంటే నువ్వు అన్యులకు తీర్పు తీర్చగలిగేటువంటి యోగ్యత నీకుంది, కానీ
అన్యులతోటే నీవు తీర్పు తీర్పించుకుంటున్నావు. ఇది బాధాకరమైనటువంటి విషయం. అయితే ఇందాక మనం అనుకున్నట్టుగా అందరూ క్రైస్తవులు అయినప్పుడు ఆ సమస్య ఏమీ లేదు అసలుగా. ఆటోమేటిక్గానే అది సరళంగా జరిగిపోతూ ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుల్లో పెట్టుకొని ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏమంటున్నాడు? ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలను. అందుకే అది యాదృచ్ఛికంగా నేను అనను, దేవుని ప్లానింగ్లోనే రావచ్చు. ఈరోజు రాజకీయంలో ఉండేటువంటి పెద్ద పెద్ద స్థానాలలో ఉండేటువంటి వారికి పెట్టబడినటువంటి పేర్లు ప్రధానమంత్రి అంటే దాని అర్థం ఏంటి? పెద్ద సేవకుడు అంటారు అర్థం. ప్రధానమంత్రి అంటే దాని అర్థం ఏంటండి? పెద్ద సేవకుడు. ముఖ్యమంత్రి అంటే దాని అర్థం ఏంటి? ముఖ్యమైన సేవకుడు. కానీ పేర్లు అలా ఉన్నాయి, కానీ పరిస్థితి దానికి భిన్నంగా ఉన్నది. ఓటప్పుడు అది పర్ఫెక్ట్గా కనపడుతుంది, ఓట్లు అయిపోయిన తర్వాత దానికి భయంకరమైనటువంటి భిన్నత్వము కనబడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ వాడినటువంటి పదం ఏమన్నాడు? పరిచారకుడు అంటే దాని అర్థం ఏంటండి? మినిస్టర్. పరిచారకుడు అని అంటే మినిస్టర్. ఇప్పుడు మీరు పరిచారకులై ఉండాలి. మీరు గొప్పవారైతే, నిజంగా మీరు గొప్పవారైతే, మీ మనస్సాక్షికి కూడా మేము గొప్పవారము అని మీకు అనిపిస్తే, దానికి రుజువు ఏంటంటే నువ్వు పరిచారము చేసినప్పుడు నువ్వు గొప్పవాడివి. దాసుడవుగా ఉండాలి. దాసుడు అంటే ఏంటండి? చెప్పండి ప్రజలారా, నన్ను ఏం చేయమంటారు అని అడగాలి నువ్వు. మీరేం చేయమంటే మీ క్షేమము కోసం నేను అది చేస్తాను అని అనాలి. అలా అనేటోళ్ళు ఎవరండి? చేస్తాను కాదు, దోస్తాను అనేటువంటి వాళ్ళే ఉన్నారు. అంటే దోచుకుంటాను అని. ఫ్రెండ్షిప్ కాదు, దోచుకుంటాను అనేటువంటి వారే మనకి కనిపిస్తూ ఉంటారు. ప్రిలరా, అంటే ఇప్పుడు ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి, ఎంత వ్యతిరేకత భిన్నముగా ఉన్నదో మీరు గమనించండి. తర్వాత కిందికి వెళ్ళినట్టయితే, అలాగే ఇదిగో నేను పరలోక సంబంధమైనటువంటి రాజులుగా మీ యొద్దకి పరిచారము చేయించుకోవటానికి రాలేదు. అంటే మీ చేత జై కొట్టించుకోవటానికి, ఊరేగటానికి, మీ చేత సేవలు చేయించుకోవటానికి నేను రాలేదు. కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ప్రాణమును ఇవ్వటానికి వచ్చి తిని, సేవ చేయటానికి వచ్చాను. అనేకులకు నేను సేవ చేయించుకోవటానికి రాలేదు, అనేకులకు సేవ చేయటానికి వచ్చాను, అవసరాన్ని బట్టి ప్రాణమును ఇవ్వటానికి వచ్చాను అని అన్నాడు. ఒక మినిస్టర్గా, ఒక కింగ్గా ఆయన ఆ మాటలు చెప్పాడు. మరి మాటలకి పరిమితమయ్యాడు ఆయన? చేతలు కూడా అలాగనే చూపించాడు. ఇప్పుడు మరి ఆయనను మార్గదర్శకంగా చేసుకొని వెళుతున్నటువంటి క్రైస్తవులు, ఇప్పుడు చాలామంది సొసైటీలో ఉన్నారు. ఏంటది? దళితులకి రాజ్యాధికారం కావాలి అని ప్రయత్నం చేసేటువంటి వారు కొంతమంది. ఇంకొంతమంది క్రైస్తవ మైనారిటీలకి అధికారము కావాలి అంటే మనోళ్ళు ఓ ఎమ్మెల్సీనో, ఓ ఎంపీనో, ఒక ఎమ్మెల్యేనో కావాలి కనుక మనము మనవారిని నిలబెట్టుకుందాం, మనవారిని గెలిపించుకుందాం అని ప్రచారం చేస్తున్నటువంటి వారు లేకపోలేదు.
మన జీసస్ ఛానల్లో ఒక పోస్ట్ వస్తూ ఉంటుంది, ఏఐసిటి అని. ఆ వ్యక్తితో కూడా మనం ఒకసారి ఆన్లైన్లో మాట్లాడడం జరిగింది. అలాంటి వారితో చాలామందితో మాట్లాడాం. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మనల్ని మనం పరిపాలించుకుంటే తప్ప, లేదా మన వారు మన తరపున ఒక ప్రజాప్రతినిధి ఉంటే తప్ప అనంటే, తప్పేం కాదు. అతడు నిజమైనటువంటి పరిచారకుడైతే, ఓకే, అయితే నిజమైనటువంటి పరిచారకుడుగా ఇదిగో ఇలా ఉండాలి, ఉండగలడా? అది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఈలాగున ఉండి పరిపాలన చెయ్యాలి, అలా చేయగలరా? అయితే వీళ్ళు మళ్ళీ ఒక దావీదును ఉదాహరణగా ప్రస్తావన చేస్తూ ఉంటారు. ఇక బైబిల్లో ఎక్కడెక్కడనైతే భక్తులు పరిపాలన చేసిన వాళ్ళు కనబడతారో, అధికారము చేయాలి అనేటువంటి విషయాలు కనబడతాయో అవి చూపెడతారు. రెండవది ఏంటంటే, ఈ పరలోక సంబంధమైన రాజ్యముల గురించి, దాని పరిపాలన గురించి మాట్లాడినటువంటి సందర్భాలను కూడా దీనికి ముడిపెడతా ఉంటారు. అసలు దేని గురించి ఏది చెప్పబడింది అనేటువంటి క్లారిటీ లేక దాన్ని సమర్థించుకోవటానికి దానికి దగ్గరగా ఆ పదాలు కనబడేసరికి అవన్నీ ఏరి ప్రసంగాలే చేస్తూ ఉంటారు వీళ్ళు. అప్పుడు పాస్టర్లే నోరెళ్ళబెట్టి చూసేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. రైట్. అనేకులకు ప్రతిగా నా ప్రాణమును పెట్టడానికి వచ్చాను అని అన్నాడు. అంతేనా? క్రయధనంగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చానని చెప్పాను. ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు చెప్పండి, మనము రాజకీయం చేయొచ్చా అనంటే, ఆరోగ్యకరమైనటువంటి రాజకీయము బేషరతుగా చేయొచ్చు. అయితే ముఖ్యంగా నీవు ఎవరి విషయంలో, ఏ రాజ్యము కోసము మినిస్టర్గా నువ్వు మారాలి అనంటే, దేవుని రాజ్యము కోసము నువ్వు మినిస్టర్గా మారాలి. అయితే దేవుని రాజ్యము కోసం నువ్వు మినిస్టర్గా మారినప్పుడు అందులో ఆత్మరక్షణ ఉంటుంది, ఆ తదుపరి కూడు గుడ్డ నీడ కూడా ఉంటుంది. ఆదిమ క్రైస్తవ సంఘంలో అవన్నీ ఉన్నాయి కదా. వారు చర స్థిర ఆస్తులు అమ్మి వారి వారి అక్కర కొలది పంచిపెట్టి ఎవరికి ఏ కొదవయు లేకుండా ఉండెను. ఇది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అలాంటి అచ్చమైనటువంటి రాజకీయం చేసేటువంటి వారు ఎవరైనా ఉంటే ముందుకు రండి. నువ్వు ఎమ్మెల్యేకు నిలబడి ఏదో చేస్తానని చూపించడానికంటే ముందు నువ్వు కనీసం ఒక సర్పంచ్ అయి ఆ ఊరు విషయంలో నువ్వు ఏదెంతో చూపెట్టు. అప్పుడు నేను మిమ్మల్ని నమ్ముతాం. ఆ తర్వాత నువ్వు ఎమ్మెల్యే అవ్వటానికి మీ వెనకాల ఉండి మేము ప్రచారం చేస్తాం. ఏమండి? దేశ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి క్రైస్తవ సంస్థలు, యూనివర్సిటీలు, వాడెవడో అని తెలిసి కూడా పార్టీ బేస్డ్గా దొంగలకు ప్రచారం చేసిన క్రైస్తవ్యం అనంటే ఎంత దారుణమైనటువంటి విషయం అండి ఇది. క్రైస్తవ్యం ఎటుపోతుంది? క్రైస్తవ్యము అవకాశవాదమా? కాదు కదా. చాలా తీవ్రమైనటువంటి విషయం. మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రత్యక్షంగా చూసినటువంటి విషయం ఇది కాదు. క్రీస్తు మనకు ఒక మాదిరి చూపించాడు కనుక ఇప్పుడు నువ్వేం చేయాలి అనంటే, ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు. నా గురించి తెలిసినటువంటి వారికి, మా కుటుంబ నేపథ్యం గురించి తెలిసినటువంటి వారికి, అన్న మరి మీ తమ్ముడే ఉప సర్పంచ్గా చేశాడు కదా. రాజకీయాల విషయంలో నా వంతుగా, నా బాధ్యతగా నా తమ్మునికి నేను చాలాసార్లు చెబుతూ వచ్చాను, హెచ్చరిస్తూ వచ్చాను. అప్పుడు వాడు అన్నటువంటి మాట ఒకటే, అన్న నేను తప్పు చేయట్లేదు, తప్పు చేస్తే నన్ను అడగండి అని అన్నాడు. అంటే నాకు తెలిసినంత మేరకి వాడు ఒప్పులోనే వెళ్తాడు, కానీ ఎంతైనా ఈనాడు ఉన్నట్టు రాజకీయం అది రొచ్చే.
మచ్చ పడక తప్పదు. అయినా వద్దురా అని చెబుతూ వచ్చాను. కారణం ఏంటో తెలియదు, కానీ ఈ దఫాలో వాడు దేని జోలికి వెళ్ళలేదు. అంటే నిలబడాలి, గెలవాలి అనేటువంటి దానిలోకి వెళ్ళలేదు. అంటే వాడి మనసు మారిందని లేకుంటే ఇంకేదో అయిందని నేను చెప్పలేను, కానీ అది తెలియదు. అంటే నేను దాన్ని సమర్థించటము లేదు. జరిగింది ఏంటి అనేటిది మీ కళ్ళ ముందు పెడుతున్నాను. ఏమండి, దానిని నేను ప్రోత్సహించటము లేదు. కానీ ఆ విషయంలో కొంత పోరాటం అయితే జరిగింది వాడి తరపున. ఇక అంతిమంగా వాడు సంపాదించుకున్నది ఏంటంటే శత్రువులని. ఇది ఆటోమేటిక్ ఉంటుంది కదా. ఇక మంచి చెడు అనేటువంటి దానికి ఎలకా పిల్లి లెక్కనే ఉంటుంది కదా. ఇంకొకటి ఏదో చెప్తారు కదా ఇప్పటికి, ఎలకా పిల్లి లెక్క, టామ్ అండ్ జెర్రీ లాగానే ఉంటుంది. శత్రువులను సంపాదించుకున్నాడు, లాస్ట్కి అప్పులను మిగుల్చుకున్నాడు. సరిపోయిందా? ఓకే, అది కూడా ఒక సేవ వెళ్ళండి. ఏమండి, అది కూడా ఒక సేవేనేమో. అంటే నేను దాని విషయంలో సర్టిఫికెట్ ఇవ్వను. ఇప్పుడు నేను జరిగింది ఏంటి అనేటువంటిది మీ కళ్ళ ముందు పెడుతున్నాను. ఒక అన్నగా, ఒక పాస్టర్గా, లేకుంటే బోధకుడిగా నా వంతుగా నేను చెప్పానా లేదా అనంటే నేను చెప్పాను ఖచ్చితంగా. ఇప్పుడు మీరు అడిగినా అది మీకు తెలుస్తుంది. అయితే వాడు నేను నిజాయితీగా చేస్తున్నాను అన్నాడు. ఇక వాడి మనస్సాక్షి వాడికి తెలియాలి, దేవుడికే తెలియాలి. నాకు తెలియదు కదా. అండ్ లోకంలో నుండి ఇక అభిప్రాయాలు అనంటే మంచివాడి విషయంలో కూడా భిన్నాభిప్రాయాలు చెడ్డగా చెప్పే యేసయ్య విషయంలో నుండి నిందలు మోపినటువంటి లోకం ఇది. అంటే ఇది ఎక్కువైపోతుంది మళ్ళీ చెప్తే. అంటే కొన్ని సందర్భాలు ఉన్నాయి, వాడు చెడ్డవాడు అన్నటువంటి దానికి నిదర్శనాలు నా కళ్ళ ముందు నాకు చూపించినటువంటివి, నా కాంప్లైంట్ చేసినటువంటివి ఇలా చాలా ఉన్నాయి. అయితే మళ్ళీ నేను చెబితే సమర్థించుకున్నట్టుగా అనిపిస్తుందేమో. అంటే ఆ మేరకి నాకు ఎక్కడ నా తమ్ముడు తప్పు చేసినట్టుగా కనిపించలేదు. అదేదైనా మనం విడిగా కూర్చున్నప్పుడు మాట్లాడుకుందాం, పాఠంలో ఎక్కువవుతుందేమో. ఓకే, రైట్. ఇప్పుడు యేసు ప్రభుల వారు మనకు మాదిరి చూపించినప్పుడు ఇప్పుడు మనము ఏం చేయాలి అని అన్నప్పుడు ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదాము. అన్ని విషయములోనంటే ఇంక్లూడింగ్ రాజకీయం కూడా. ఎవరి వలె ఉండుటకు ఎదుగుదాము? క్రీస్తు వలె ఉండుటకు ఎదుగుదాము. నువ్వు రాజకీయం చేయదలుచుకున్నావా? నువ్వు దాసుడవుగా ఉండు. నువ్వు రాజకీయం చేయదలుచుకున్నావా? పరిచారకుడవుగా ఉండు. నువ్వు రాజకీయం చేయదలుచుకున్నావా? నీ ప్రజల కోసం నువ్వు ప్రాణం పెట్టు. ఇవి ఆలోచించి 1-2 సార్లు నువ్వు దాన్ని తర్జన చేసుకొని ఒక మంచి తీర్మానం చేసుకొని ఆ రకంగా నిర్ణయం తీసుకొని కట్టుబడి ఉండటానికి వచ్చి రాజకీయం చెయ్యి. నేను కాదన్నోళ్ళు ఎవరు? రాజకీయం చేయమని ప్రభువే చెబుతున్నాడు. రాజకీయం చెప్పమని చేపలు పట్టుకుంటున్నటువంటి పేతుర్ని వెళ్ళి పిలుచుకొచ్చాడు. యోహాన్ని పిలుచుకొచ్చాడు, యాకోబుని పిలుచుకొచ్చాడు, యాంద్రేయని పిలుచుకొచ్చాడు, సుంకం మెట్టు వద్ద కూర్చున్నటువంటి మత్తయిని పిలిచాడు, మరొక ఫిలిప్పును పిలిచాడు. ఇలా అందరినీ పిలిచాడు. ఏం చేయడానికి పిలిచాడు? వారినందరినీ ఆశీర్వదించి మీరు వెళ్ళండి అని అన్నాడు. లోకములోనికి వెళ్ళండి అన్నాడు. ఏం చేయడానికి? రాజకీయం చేయడానికి. అంటే దాని అర్థం ఏంటి? చాలా సంగతులు ఉన్నాయి అందులో. ముందు ఆత్మరక్షణ ఉంటుంది, ఆత్మరక్షణతో పాటు
శరీర అవసరాలు ఉంటాయి. వీటన్నిటికీ న్యాయం చేయండి అని అంటే వారు నిజంగా చేశారు. మరి మొదటి శతాబ్దంలో వారు అవి చేశారు. మీరు వాక్యం చెప్పడానికి మాత్రమే పరిమితం కావాలి, ఆదివారం లేకుంటే ఏదో ఒక దినం ఆరాధన చేయడానికి మాత్రమే పరిమితం కావాలి, మళ్ళీ ఈ డబ్బుల జోలికి ఈ భోజనాల అవసరాల జోలికి వెళ్ళకండి అని ప్రభు చెప్పలేదు. ఒకరికి ఒకరు సహాయం చేసుకోండి, ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోండి, ఒకరి అవసరాలలో ఒకరు తోడై ఉండండి. ఇలా ఎన్నో సంగతులు చెప్పాడు. కనుక అన్ని విషయములలో క్రీస్తు వలె ఉండుటకు ఎదుగుదము అని అన్నాడు. రైట్. ఇక ఆ తర్వాత చక్రవర్తి, ఆయన రాజైనా అంటే రాజులకు రాజు. ఆయన చక్రవర్తి మీన్స్ రాజులకు రాజు. ఈ లోక సంబంధమైనటువంటి పరిపాలన విషయంలో ఇప్పుడు మనకు రాజులకు రాజు ఎవరు? దేవుడు. ఆ తదుపరి రాజు ఎవరు? యేసు ప్రభుల వారు. యేసు ప్రభుల వారి తర్వాత రాజు ఎవరు? అప్పుడైతే పేతురు, అవునా? ఆ తదుపరి పౌలు, అవును కదా? ఆ తదుపరి ఇప్పుడు 21వ శతాబ్దంలో రాజు ఎవరు? ఎవరికి వాళ్ళే రాజులు. కానీ వాస్తవానికి మనం ఇందాక చదువుకున్నటువంటి క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఆ క్వాలిటీ కలిగినటువంటి ప్రతి వాడు రాజే. అందుకే ఆ విషయంలో దేవుడు రాయించినటువంటి మాట పేతురుతో చెప్పించాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. గుణాతిశయములను, యేసు ప్రభుల వారి గుణమేంటి, అందులో గొప్పతనం ఏంటి? గుణాతిశయం అంటే గుణములోని గొప్పతనం ఏంటి? నువ్వు చెప్పు. యేసు ప్రభుల వారి గుణములోని గొప్పతనం ఏంటండి? వాక్యమును ప్రకటించి ప్రాణమును పెట్టి ఆత్మను రక్షించటం మొదటిది. వాళ్ళకి ఆకలి అవుతుంది అని అన్నప్పుడు కూర్చుండబెట్టు బంతులుగా పెడదామని అన్నాడు, అంతేనా? రోగంతో బాధపడుచున్నప్పుడు దారి వెంట వెళితే వాడు రోగంతో బాధపడుతున్నాడని తెలిసి నువ్వు స్వస్థత పొందగోరుచున్నావా అని అన్నాడు. స్వస్థతనిచ్చాడు. అంటే ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆహారాన్ని ఇచ్చాడు. ఒక రాజుగా అతడు చేసిన పనది. ఒక రాజుగా వాక్యాన్ని ప్రకటించాడు, రక్షణలోనికి తీసుకొచ్చాడు, ఆహారమును పెట్టాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ప్రియులరా, మరి మనము ఏం చేయాలి అంటే కింద చెప్తున్నటువంటి మాట, మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, వంశము అంటే క్రీస్తు వారసులు అని దాని అర్థం. ఏర్పాటు చేయబడినటువంటి వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును. రాజులైన యాజక సమూహము అని అన్నాడు. మీరెవరు? రాజులు. ఇది ధైర్యంగా చెబుతారా, అధైర్యంగా చెప్తారా? అంటే అధైర్యం మీన్స్ అసలు నేను రాజును, నాకంత సీన్ ఉందా అన్నట్టుగా చెప్తారా? కాన్ఫిడెన్స్గా చెప్తారా, అనుమానంగా చెప్తారా? ఏమండి, చెప్పగలరా? చెప్పగలగాలి. మేము రాజులము, అలా ఉండాలి అన్నాడు. రాజులైన యాజక సమూహము అంటే నిజంగా మనం రాజులమైతే రాజకీయం చేస్తున్నటువంటి వారమే కదా. రాజులమైతే రాజకీయం చేస్తున్నటువంటి వారమే. ఈ రాజకీయము క్రీస్తును పోలి చేసేటువంటి రాజకీయం, దేవుని చిత్తము చొప్పున చేసేటువంటి రాజకీయం. ఈ రాజకీయములో కల్మషము లేదు. ఈ రాజకీయంలో కుట్రలు ఉండవు, మోసాలు ఉండవు, స్వార్థము ఉండదు. ఈ రాజకీయంలో సేవ మాత్రమే ఉంటుంది.
ఈ రాజకీయంలో త్యాగం మాత్రమే ఉంటుంది, ఈ రాజకీయంలో సమర్పణ మాత్రమే ఉంటుంది. ఇది దేవుడు కోరుకున్న రాజకీయం. నీకు నచ్చితే, నీకు ఇష్టమైతే, నీకు అలాంటి సాహసం ఉంటే, నీకు ధైర్యం ఉంటే రా, అలాంటి వారే కావాలి మాకు. అలాంటి రాజకీయం చేసేటువంటి వారు కావాలి. అన్నా క్రైస్తవులు రాజకీయం చేయొచ్చు అనంటే బేషరతుగా చేయొచ్చు, బట్ ఈ క్వాలిటీస్ కలిగి చేయాలి. ఈ క్వాలిటీస్ కలిగి చేయాలి. ప్రియులరా, మరి దీనికి ఎలాంటి వారు సరిపోతారు మనకి? ఇక్కడ ప్రస్తుతం ఒకరి ప్రేరు నేను ప్రతిపాదిస్తా, మీరు చేతులు ఎత్తగలరా? అవి అందరికి కళ్ళు ఒకవైపు చూసేసే. నేను అనుకుంటాను నాకంటే యోగ్యుడు అని అనుకుంటాను నేను. నిజం. మరి కనీసం మన సంఘాన్నైనా పరిపాలించడానికి రాజునుగా చేసుకుంటే బెటర్ కదా. కదా ప్రిలరా, అలా రాజ్యము చేయటానికి మీరు ఎప్పుడు సిద్ధపడచ్చు. రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ఆ పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఇలాంటి రాజ్యం మీరు చేయండి. ఇలాంటి రాజకీయ నాయకులుగా మీరుంటే, ఇలాంటి రాజులుగా మీరుంటే మీ ద్వారా లోకమునకు వెలుగు వస్తుంది. లోకమునకు మీరు ఉప్పు లాంటి సారమును ఇవ్వగలుగుతారు. తెలుసు కదండి, వెలుగు ఉప్పు గురించి చెప్పాడు కదా. ఒకసారి చదువుకుందాం ఊరికనే. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13-16 వచనాలు, 13 నుండి 16 వచనం వరకు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13 నుండి 16 వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఎవరు? క్రైస్తవులు, రాజులు, రాజకీయం చేసేటువంటి వారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి తొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఉండేటువంటి పట్టణం మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి ఉంచము కింద పెట్టరు కానీ ఇంట నుండి వారందరికి వెలుగునిచ్చుటకై అది దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుష్యులు ఇది మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ రాజకీయము ఒక వెలుగు వెలిగేటట్టుగా చేయండి. వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అని అన్నాడు. కనుక మరి ఈ 4 వారాలుగా చెప్పబడుతున్నటువంటి ఈ మాటలను బట్టి మీకు ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన వచ్చింది అని అనుకుంటున్నాను. ఇంకా ఇందులో ఏదైనా సంశయం ఉన్నట్లయితే తదనంతరం మీరు అడగచ్చు. అంటే ప్రార్థన ముగింపు తర్వాత మీరు అడగచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఎవరైనా మిమ్మల్ని ఇలాంటి ప్రశ్నలు అడిగినట్టయితే వారికి ఇంత సవివరంగా చెప్పటానికి ప్రయత్నం చేయండి. అలాగనే రాజకీయాలు చేసేటువంటి వారికి, ఆల్రెడీ చేస్తున్నటువంటి వారికి అవకాశం ఉంటే చెప్పండి. మీరును చేయదలుచుకుంటే చేయండి. కానీ ఈ విషయాలన్నింటినీ మదిలో పెట్టుకొని చేయాలి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ.